ఇది వాళ్ళ పొద్దుగాలు వచ్చినని ఎన్నడత్తదో ఇక ఇది కాకున్నది కొత్త కోడలు ఓ మానంగా దిగులేదు పొలంలో ఖర్చులు లేదు ఒక ఒడ్డు మీద నిలబడి మహారాజుగా చూస్తాంది అంగేసుకొని ఆ చీర గోసి కట్టుకొని రా నువ్వనుకున్నావు కొత్త కోడలు ఎటువాయే మీ పొలవాడు ఎటువాయే ఈ బురద అంత ఏంది దీనిలోకి వెళ్ళి నడుచుడేంది నేను మా అయ్యకి చెప్పి నాకు ఈ బురద కనిపించిండు నన్ను నెత్తి మంచిగా దూసుకొచ్చుకున్నా నేను అంత ఏందో ఏమో ఎట్లా నడవాలి ఇట్లా అక్క ఎట్లా చూడు నువ్వు అయితే ఎందుకు రమ్మన్నావు నన్ను వీడికి ఆ వరి బట్టి మును బట్టి అయ్యి లెక్క కట్టుకుంటానా ఏంది మరి నువ్వు ఎట్లా 2 2 3 3 ఎత్తున్నావు కదా లెక్క కట్టుకుంటానేనా లెక్క పెట్టుకుంటే ఎత్తావు నీ అమ్మగారింటికి వెళ్ళి వెన్న నాటేయలే ఏ అక్క నువ్వు నన్ను గట్లా అనకు నేను నాడు పోలేదు అటుగానే తెస్తుందాను ఆయనవా నేను పని కాదు వాళ్ళలే మా వాళ్ళు ఆగో పనే చేయలే దిక్కు వాళ్ళకి ఇచ్చినట్టు అయింది ఏంది నన్ను అంతా ఆగో అలాగో నారు తీసుకొస్తాడు ఆగో పో ఇద్దరు బాగా వాళ్ళు కొడతారా అని నువ్వు వీడ ఆయన ఆడ ఇక మా ఇద్దరు రెక్కలు పుచ్చుకుంటారా కాదు ఇట్లా ఎట్లా పెట్టాలి ఇది ఇట్లానా చూడే నాటకాలు కూడా పెట్టలేదు నీకు నువ్వు పెట్టినావు కదా ఇట్లనే నాతోటి ఎత్తంటే అదే వస్తుంది కానీ మాయత్త నాకు గివ్వే నాకు వేరు రాదా ఇగో ఇగో 3 3 కదా ఏంది అవి పోరని మాట పెడతావు మరి ఎట్లా గిట్లా కనబడతలేదా గట్లనే ఉన్నది కొంచెం ఒరిగింది గంతే ఏంది నీకు రామరాని ఒరుగుతాయి చక్కగా నిలబెట్టు ఓ నేను ఎన్నడు పనికే రాకపోతే నాకేమేరక అదే ఇద్దరు మొగ కట్టుకుని వస్తుందా పనికి రాకుంటే మొగడు అట్లు ఎక్కువ అంటున్నావు అంగు దొంగల పని చేస్తాడు నువ్వు నాటు ఏమంటున్నావు నారు మండేస్తావు అయ్యో పొత్తుల్లోనే ఏ రాదు పొత్తుల్లో అయితే మా ఒక్కల రెక్కలు ఉంచుకోవడానికేనా మీరు చేసేది మేము ఒక్కలమే తింటావా మేము కట్నం తెచ్చిన బాగానే నేను గివ్ వేసుకోడానికి రాలే ఎంత కట్నం తెచ్చినావు నువ్వు ఎంత తెచ్చినావు కట్నం ఎన్నేళ్ళు కూర్చుంటే తినే కట్నం తెచ్చినావు నువ్వు ఇగో అక్క నువ్వు ఎక్కడక్క మాట్లాడకు చక్కగా వేసుకో నేను అది నేను వేసుకుంటా నువ్వు వేసుకో మరి అయితే రాదు నేను పోకెళ్తా నువ్వు వేసుకుంటావా మళ్ళీ వెళ్ళిపోతా నాకు నీకు నాకే పడ్డది నేను వేసిన కోక నువ్వు వేయకపోవాలి మా ఆరాలు చూస్తున్న సేపట్లో బాగా నేర్చిపోయింది కదా నాకు అత్తలేదు ఎన్ని లెక్క పెట్టేసింది 1 2 3 4 4 1 2 3 4 నాకు కూడా ఎత్తుంది కదా మంచిగానే ఎత్తున్నా 1 2 3 4 1 2 3 4 ఏంది మా ఇంటి పక్క వెళ్ళాక కొడుకోలే చిన్న పొరడు వండేస్తే అటో కాలు వారేసినట్టు అది తిట్టింత పోతుంది మా అక్క ఏమో మంచిగానే ఉన్నాయి చక్కగా నిలబెట్టినట్టే ఉన్నాయి నా ఏమో గిట్లా పోతున్నాయి ఏందో ఆగో ఏం లెక్క పెడతానవే అదేమన్నా నాటుతారు ఆయనది 1 2 3 4 అని లెక్క పెట్టుకుంటే ఎత్తన్నావు నేను ఎంత దూరం వేసుకొత్తివి నువ్వు ఏడున్నావు అగో నేను కూడా వేసుకొస్తున్నావు లెక్క పెట్టుకుంటే ఎంత మంచిగా అన్ని సమానం వేసిన ఏ పట్టే నీకొక కొలత నాకొక కొలత పట్టేది చూద్దాం అట్లా కాదు లెక్క ఇగో గివి 1 2 3 4 గివి అట్లా లెక్క పెడితే ఈ పొలం అంతా అయినట్టే నీ మావాడేమో 4 పారలు చెక్కుతాడు నేను 4 ఒడ్లు ఎక్కిన అన్న అంటాడు నువ్వేమో 4 కర్రలు పెట్టు గిట్ల వేసుకొస్తాను నాకే బుద్ధి చెప్పు అంత ఇట్లా నడిచి అంత తాగిన వాళ్ళు కాళ్ళు ఇటు పడుతున్నాయి ఏందక్క మరి ఎత్తవే ఏనంగా ఓటు ఇంకెళ్ళావా ఈ లెక్కనే చేస్తారా వ్యవసాయం చేసే వాళ్ళు గిట్లనే 4 మూలాలు తీసుకుంటా వస్తారా రా
తిందా ఇక అంతే అబ్బో మీకు లంచ్ అంటే తెలియదా తినుడు పగటిలు తినుడు. ఓ నువ్వంతా 12 బిగాల పొలం వేసినావని ఇంకా పగటిలు తినుడు అంటున్నావా? అట్లా పట్టేస్తారా తినుడు లేదా ఏంది? నువ్వు అచ్చుడే 12 గంటలకు వచ్చినావు, 4 కర్రలు పెట్టినావో లేదో, మళ్ళీ లంచ్ టైం అయినా చూపిస్తున్నావేమి? గిట్ల పొలం దగ్గర పడుతుందా? ఇదే నా పొత్తులు వ్యవసాయం చేసుడు అంటే? ఇగో గది కాదక్క, ఇగో లంచ్ చేసేద్దాం పన్నాడు. ఏంది ఇప్పుడు నా అంత వేసినావే నువ్వు? నువ్వేమో వచ్చిందా అయితే నేనేం కొత్తగా నేర్చుకోబడితే నీ అంత ఎట్లయితే చెప్పక్క. అంటే ఇప్పుడు పాలు పెట్టాక నువ్వు చిన్నగా పాలు పెడితే ఊకుంటావా? ఎందుకు ఊకుంటా? మరి నా అంత పాలు తీసుకున్నప్పుడు నువ్వు నా అంత నాటేయవా? నాకు రాదు, ఏం చేయాలి మరి? నేర్చుకోవాలి. ఎవరిలాగా నేర్చుకుంటా వచ్చే సంవత్సరం వరకు. ఈ సంవత్సరం వేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు అది ఎందుకు ఎత్తాను? మేము పాలు సగం నాతో పాటుగా సగం పంచుకుంటావు. నేనేమో నీకన్నా ముందు నేనయ్యానా? అగో నాకన్నా ముందు రాలేదా? నువ్వు నాకన్నా ముందు వచ్చి అన్ని చేస్తలేవా? చేతమని నీకన్నా నాకు ఎక్కువ పాలు ఇస్తాను. బానొస్తుందక్క. నువ్వు 12 బిగాల నాటు వేసినావు కానీ ఆ ఒడ్డు మీద కవర్లంటే రేపు ఇక కవర్లు ఏదేం లేదు. ఇక నేను ఇంటికి పోతా. ఇంటికి పోతా అక్క. నువ్వు ఇంటికి పోతా నిన్ను చూసి నువ్వు పెద్దదాని చిన్నదాని అంటే అది మొన్న ఆషాఢం పోయొచ్చింది. నువ్వు పెద్దదాన్ని నేను కూర్చొని లేదా ఆయన 4 వాళ్ళు వేసిరారా నువ్వు ఉత్తరాన్ని ఉంచదు. ఈ బాలకు ఈ చినుకులు నాకు అస్సలే ఈ చినుకులు అంటే సల్లి. నేను మంచిగా వెచ్చగా బ్లాంకెట్ కప్పుకొని పండేదాన్ని. ఏమన్నా మంచిగా స్నాక్స్ తినుకుంటా. ఏంది సల్లిలా నేనైతే పోతున్నా. ఏమన్నా చెప్పుకుంటా. ఇది ఏది కవర్ తెమ్మంటే? ఓ రామా, ఇది ఓనే పోతుంది కదా. నాదేం పోతుంది? దీనికి లేని ఆరాటం నాకేం వచ్చింది? పని చేసే కాడా నా మొగడే ఎక్కువ చేయాలి. ఏదన్నా ఖర్చు పెట్టే కాడా నా మొగడే పెట్టాలి. దీనికి పని శాత కాదు. దీని మొగడికి కొత్తగా లగ్గమైన సూటు కూటయ్యా పారాడ వారేయ మారాది అవుతల వాడ ముచ్చట్లు పెట్టక తెలవిన కూర్చొని నాకేం వచ్చింది? అత్త తింటే శరీరం తిడుతుంది. నేను ఒక్కదాన్ని ఏమన్నా పడతానా? పోనీ నలుగురు పెట్టుకొని ఆమె నాటేసుకుంటుంది. అది అటుపోతే నేను ఊకుంటా, నేను నోటు ఎక్కుతా. రావాల చక్క కోడలు చెప్పునే పోతారేమో వాళ్ళ పొద్దుగల్లే. బుర్రలే బొరుడు అంటే ఇక నా గండని వానోటి. అబ్బా మజా ఉంది కదా. ఆడా నడవంతరం పని విడిచిపెట్టేసిన. ఈడ చూస్తే మళ్ళీ బౌళ్ళు ఉన్నాయి, ఈ ఆకిలి ఉన్నది. ఇక ఏం చేయాలి? ఇవి నా పల్లె పడేటట్టున్నాయి. ఆ పని రాదని చెప్పినా ఈ పని కూడా రాదు నాకని చెప్తా. చేసుకొని లేకపోతే లేదు. రాదన్న పని రాజా పని అట. నేనైతే మంచిగా పంటవ్వా వచ్చి మంచం ఎక్కింది కదా, మంచిగా దుప్పటి దాన్ని మంచం వేసింది కదా. రూపా ఏమైతే పన్నావు? అయ్యో అక్క, ఏం చెప్పమంటావు నా బాధ? కాళ్ళు వచ్చపడని కాళ్ళు వచ్చుడు, నడుము మెసలత్తలేదు కాదక్క. చలి వచ్చపడని చలి పెడుతుంది. బురద పాడగానే బురదల కాదు తీసుకపోతే నన్ను ఎక్కడ కాకుండా ఎత్తిరి ఎంత కుదింపు ఎత్తిరి. ఏంది అడా బుద్ధినా నిన్ను? ఏం బుద్ధుడు ఏంది అక్క? నేను ఎన్నడూ అలవాటు లేని పానమాయే. బురదలకు దిగితే మంచి పడతలేపాయ. అప్పు ఏం ఊకునుడు అక్క? నాకే పానం పోతుందంటే పోలకు వచ్చింది ఆ రోగం. ఏమైంది పానం పోరు? ఎన్ని ఎకరాలు వేసినావని పానం పోతుంది? ఈ బురదగాని వేసుకున్నాడే తప్పు వచ్చినట్టున్నది. నన్ను బురదలో ముప్పుతుర్రు మీరు అందరు కలిసి. రూపా నీతో నాకు లొల్లేద్దే. నువ్వు లేసి వచ్చినావు పొలంలోకి వెళ్ళి, నేను లేసి వచ్చిన. నువ్వు ఇట్లా పని రాదని నువ్వు మేడిక వేసుకొని పండకు. ఏం పోయేమన్నా అత్తారు రేపు పోయమను. ఏందక్క ఏరు ఏరు పోయమంటాను బెదిరిస్తున్నావు. పోయితే పోయని తెరాదు. ఏంది ఎన్నెండున్నా ఏడు తప్పది, నువ్వు 2 సాగు తప్పదు అన్నట్టు పోతేందక్క. ఇద్దరం ఇంత శరీరం ఆడుకుంటాం, తింటాం, మంచిగా గోగడేసుకొని పంటాం. లింగులింగడు లింగడ గోగడు.
వెంకటకేవాడు బండికి తెడ్ల కత్తానన్నట నీ అసంటోడు నీ మొగడు బాగా చేస్తాడు మంచిగా బతుకుతావు నీ మొగడు నువ్వు చెప్తే అయ్యో బాగా అయితే బతుకుతావు అంటున్నావు ఏంటక్క ఇదే పని ఉన్నదా బురద పని ఈ పొలం పనే ఉన్నదా కర్మార్ మోకాన్ని సిద్దిపేట మోకాన్ని పోతే పట్టని పనులు ఉన్నాయి నేను ఏమన్నా చదువుకోలేదా ఏంది నీ లెక్క పట్టని పనులు చేసుకుంటా ఆడుకోదా ఆఫీసులో పోయినా నువ్వు ఆఫీస్కేవో ఈ పీసుకోవో ఏర్వాడ కొడితే మా సందాలు మేము ఉంటావు నీ సందాలు నువ్వు సిటీకోవో అన్నే సిటీ వాళ్ళు చేస్తేనే బతుకుతావే నువ్వు పొలంలో పంట తిట్టే బతుకుతావా తిని నీ లగ్గానికి తెచ్చిన ఊరగాళ్ళు అప్పున్నది భర్తను తీసుకొని పోయి సిటీలో పడతానంట అప్పు ఎవడు చెప్తాడావా అప్ప అప్పు మేమెందుకు కడతాం మీ పెళ్లి చేసినప్పుడు మీరు కట్టకుంటే ఎవరు కడతారావా ఎవరి పని చేసింది అలా కట్టుకుంటారు అప్పు అవు మా పెళ్లి చేసి మేము కట్టుకున్నాం మీ పెళ్లి కూడా మేము ఆసరాయం పెద్దోళ్ళు అయిపడితే ఆచారాలు తీరాలి మా పెద్దోళ్ళు ఎప్పుడు అందుకే చెప్పినట్టుగా సెలవు పని చేసుకుందామని అంటే ఆయనతో మళ్ళీ వెళ్ళేసేది నేను చెయ్యనమ్మా వ్యవసాయం చేయలేను అక్క ఇక ఊక నాటేరా బురదలరా ఆ వారి మీకు రా అని అంటే నాతో అయితే కాదు నేను చెప్తున్నా ఇప్పుడు మొగలు చేసుకున్నాడే ఇంత ఎక్కువ ఇక బురదలకు వస్తానే నేను ఈ బురదగా మోడు కాబట్టి ఇంకో నౌకరు కానీ చేసుకుంటా ఊకరమ్మని అంటున్నాను ఇంకా నీ పుణ్యమే ఈ మోహన్ విడిచిపెట్టి నౌకరిగా చేసుకుంటాను అన్నావు కానీ నీ మోగాన్ని చంపి ఇంకోని పోతానని అంటలేవు నీ పుణ్యం లోకం మీద నడిచే నడకడి నేర్చుకుంటలేవు కానీ నువ్వు ఏ లోకాల్లో ముచ్చట్లు చెప్పదు నాకు అన్ని ఆడాలు చంపిరు వీళ్ళు చంపిరు వీడిసి పెట్టిరు ఆడపిల్ల తల్లి పోయింది ఇవన్నీ కాదు నాకు నేను వ్యవసాయం చేయాలంటే చెయ్యా నా సారడే నాకు వారైతే నేను పోతా ఇగరానున్నట ఈ పన్న కట్టుకున్నానట ఇటు ఏరు పడుతుందట అటు అవతల పడుతుందట ఇదంతా నా బిడ్డగా పడుతుంది ఈయన నాడు చేయలేదా ఇప్పుడు కూడా చేయాలి నాకు ఇదే గతి ఇగరానున్నట ఈ పన్న కట్టుకున్నానట ఇటు ఏరు పడుతుందట అటు అవతల పడుతుందట ఇదంతా నా బిడ్డగా పడుతుంది ఈయన నాడు చేయలేదా ఇప్పుడు కూడా చేయాలి నాకు ఇదే గతి